డిఎస్సి నియామకాల మీదండి విద్యాశాఖ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు డిఎస్సి నియామకాలు చేశారు కదా! దానికోసం అయితే అండి కొద్దో గొప్పో కూటమి ప్రభుత్వానికి నష్టం కలిగే దారులైతే చూపిస్తున్నాయన్నమాటండి. కూటమి ప్రభుత్వానికి నష్టం కలిగే దారులు చూపిస్తున్నాయి. చూడ్డానికైతే నష్టమే కలుగుతది కూటమి ప్రభుత్వానికి ఈ డిఎస్సి నియామకాల వల్ల. ఎందుకోసం అంటే జరిగే సన్నివేశాలు ప్రతిపక్ష పార్టీలు ఎలా అయితే ఆ డిఎస్సి నియామకాల కోసం సిబిఐ ఎంక్వైరీ చేద్దాము అనినా సరే గానీ, నారా లోకేష్ గారు గానీ, కూటమి ప్రభుత్వం పెద్దలు గానీ, చంద్రబాబు నాయుడు గారు గానీ, పవన్ కళ్యాణ్ గారు గానీ స్పందించకపోవడం, దాని కొరకు అయితే మాత్రం కంపల్సరీగా ఈ కూటమి ప్రభుత్వానికి నష్టమే జరుగుతుంది. స్పష్టంగా అంటున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటున్నారంటే, మీరు ఇచ్చిన ఈ డిఎస్సి ఫలితాలు, అలాగే మేము గవర్నమెంట్ జాబ్స్ ఏదైతే ఇచ్చామో మా హయాంలో, దాని మీద కూడా సిబిఐకి ఇద్దామనేసి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు. అయినా సరే ఈ సవాల్కి సమాధానం చెప్పే దమ్మైతే మాత్రం కూటమి నాయకుల్లో లేదు. దమ్మైతే ఈ కూటమి నాయకుల్లో లేనే లేదు. ఎందుకోసం నాకు అర్థం కావట్లా. ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లా. కమ్సే కమ్ ఆల్మోస్ట్ ఒక 80-100 పోస్టులండి. ఒక 80-100 పోస్టులు కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు ఎవరైతే చనువుగా ఉంటారో వాళ్ళకందరికీ ఇచ్చేశారనేసి పబ్లిక్‌లో టాక్ జరుగుతుందన్నమాట. పబ్లిక్‌లో టాక్ జరుగుతుంది. అలాగే కుల పిచ్చి ఎక్కువైపోయింది కదా మన ఆంధ్రాలో. ఈ కుల వ్యవస్థ, కుల పిచ్చి, ఆ కుల పిచ్చి కోసం కొన్ని పోస్టులు తారుమారు అయ్యాయి అనేసి ప్రజలు అనుకుంటున్నారన్నమాట. అది ఎంతవరకు నిజమో సిబిఐకి ఇస్తేనే కదా జరిగేది.